మరి ఇవాళ మన ఊరు వస్తున్నాడు, మన ఊరిలో ఇంకెన్ని అందమైన అబద్ధాలు చెప్తాడు చూద్దాం. మీరందరూ కూడా వెళ్తారు కదా ఇప్పుడు అక్కడికి. ఎన్నింటికి వస్తున్నాడు? మీతో మాట్లాడ్డా? సభ 4ంటిగా ఎండలో. అవును, ఎవరో చెప్పారు చాలా చోట్ల ఊరికి 10 బస్సులు కాడికి పంపుతున్నా అంట. ఆ ఖాళీ బస్సులే వస్తాయి, బస్సుకు 10 మంది వస్తారు. గ్రాఫిక్స్ చూపెడతానికి సాక్షి ఉంది. సో పొద్దునుంచి కరెంట్ లేదంటే ఊళ్ళో, ఎప్పుడు సాయంత్రం వచ్చేదానికి పొద్దునుంచి తీసేయడం ఎందుకో మనకు అర్థం కాదు. చూద్దాం ఇంకెన్ని పంగలకర కథలు వస్తాయి, ఇంకెన్ని వస్తాయి. జస్ట్ ముగించే ముందు ఎవరో ఒక అద్భుతమైన వీడియో ఒకటి చూసా, నాకు భలే గమ్మత్తుగా అనిపించింది, ప్లే చేయాలనుకున్నా. భలే మాట్లాడాడు. మొన్న సినిమా వచ్చింది ఏంటది, సిద్ధువా సిద్ధు స్క్వేర్, డీజే స్క్వేర్. ఆ టైప్లో ఆ హీరో పెద్దోడైతే ఎలా ఉంటాడో అలా ఉన్నాడు ఈ వ్యక్తి. జగన్మోహన్ అవును, 5గురికి 5 రోజులు 10 ఇస్తారా? ఇది సరదాగా చూపెట్టాలనిపించింది. భలే మాట్లాడాడు. అరే భాయ్ సాబ్, మీ ఇంట్లో ఒక చూర్సాలగాడు పడ్డాడు అనుకో, ఒక్కడే వచ్చిండా నువ్వు ఒక్కరినే కొడతావా, లేకపోతే మీ సెక్యూరిటీ వాళ్ళు మీ బస్ వాళ్ళు అందరు కలిపి ఒక దెబ్బ కొడతారా? నీ కెపాసిటీ ఏంది అంటే ఈడున్న పార్టీలు సరిపోక, ఈడున్న అపోజిషన్ పార్టీలు సరిపోక, మీ ఇంట్లో ఉన్న మీ చెల్లెళ్ళు సరిపోక సెంటర్కి వెళ్ళి మోడీ షాప్ కూడా వస్తుండే ఒక బైరి కొట్టి పోదామని. ఈడనన్నా ఎలక్షన్లో నుంచున్నోడు భయపడతాడు, నేను గెలుస్తానా ఓడిపోతున్నా అని. ఈడ ఫస్ట్ టైం పబ్లిక్ భయపడుతుర్రు. పొరపాటున నువ్వు మళ్ళీ వచ్చినావు అంటే మా గతేం కానరా నాయన అన్నట్టు పబ్లిక్ వణుకుతుర్రు. అంత కెపాసిటీ నీది, అట్లుంటది మీతోని. ఇక ఈ రేప్ అయినట్టు ఈ ముండముఖం వేసుకొని ఒక్కరి మీద అనుకుంటా వచ్చిరాని తెలుగులో సతాయించక పైసాబ్. నువ్వు ఏదైనా అభివృద్ధి చేసినావు అనుకో, పొరపాటున నేను ఇది చేసినా అని చెప్పు, ఓట్లు అడుగు. అంతేగాని ఒక్కరి మీద కొట్టిరు, ఒక్కరి మీద ఏడుస్తా అంటే పొద్దున మూడు ఖరాబ్ అవుతుంది పైసాబ్ అందరిది. ఓకేనా? జై హింద్. అది అద్భుతంగా చెప్పాడు, సూటిగా సుత్తి లేకుండా 1 నిమిషంలో కొట్టి అవసరం పడేశాడు. ఆయన పేరు తెలియదు, తెలుసుకుని అభినందిస్తా. ఈలోపు మీడియా ముఖ్యంగా ఆయన అభినందిస్తున్నా. డెఫినెట్గా ఆయన ఆంధ్రప్రదేశ్ వాడు అయితే కాదు, తెలంగాణ అయిండొచ్చు బహుశా. అయినప్పటికీ కూడా మరి వారి స్నేహితుల కష్టాలు అన్నీ చూసి బహుశా అతను చెలించి మాట్లాడాడు. వారికి నా ధన్యవాదాలు. చూద్దాం ఇవాళ జరగబోయే డ్రామాలు ఎలా ఉంటాయి ఏంటో చూసి బహుశా రేపటికి మరి జగన్మోహన్ రెడ్డి నిన్న ఉండిపోవలసిందే అని చెప్పి సాక్షిలో వార్త రాశాడు. మీరు చూసారా? ఏదో ట్రై చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు నాకు ఎంపీ సీటు కోసం, కానీ అదేం జరగదు, వాళ్ళు ఇవ్వమని చెప్పేశారు. మరి వీడు చెప్పినట్టున్నారు, వీడు మాట్లాడుతున్నట్టున్నాడు అక్కడ. డెఫినెట్గా ఇతని ఇన్ఫ్లుయెన్స్ అయితే అక్కడ ఉన్నట్టుగానే అనిపిస్తుంది. ఏదైనా మరి నిన్న సాక్షి కథనం ప్రకారం ఉండిపోవాల్సిందే అని చెప్పాడు. మరి అది నిజమవుతుందా లేదా అనేది బహుశా సాయంత్రానికి క్లారిటీ వస్తుంది. ఇవాళ ఇక్కడ కొత్తగా చెప్పిన జగన్మోహన్ రెడ్డి చెప్పబోయే సోది సరే, మరి అతను చెప్పిన జ్యోతిష్యం ఎంపీ అవుతుందా లేదంటే ఉండిపోవాల్సిందేనా అతను డిక్టేట్ చేస్తాడు. ఆ దేవుడు ఆదేశిస్తాడు, అరుణాచలం పాటిస్తాడు. ఇక్కడ దేవుడు ఎవడో అరుణాచలం ఎవడో రేపు మనకు తెలిసిపోతుంది. చూద్దాం, రేపు చర్చిద్దాం దాని మీద. థ్యాంక్ యూ.